గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 180 సెకండ్ డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఏషియన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నదో ఆ నెగిటివ్ సెంటిమెంట్ మన మార్కెట్ మీద కూడా కనబడింది. ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 257 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,771 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,829 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మేజర్ ఇండైసెస్తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ కూడా కరెక్ట్ అయ్యి. అండ్ ఈరోజు సెషన్లో మార్కెట్లో కరెక్షన్కి ఇంకొక రీజన్ కూడా ఉన్నది. ఈరోజు నైట్ యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది. యూఎస్లో చూసినట్టయితే కంటిన్యూస్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది కదా. సో యూఎస్ ఫెడ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో అన్న అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో ఈ అన్సర్టనిటీ వల్ల మార్కెట్లో మనకు స్లైట్ ప్రెషర్ కనబడింది. అండ్ యూఎస్ ఫెడ్ ఒక స్టేట్మెంట్స్ బట్టి మనకు మండే మార్కెట్స్ ఒక రియాక్షన్ ఉండబోతుంది. అండ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ దీపావళి పండుగ శుభాకాంక్షలు. రేపు దీపావళి పండుగ సందర్భంగా మనకు మార్కెట్ అవర్స్లో మార్కెట్ ఉండదు, ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. ఈ ముహూర్త ట్రేడింగ్ టైమింగ్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఎల్లుండి కూడా మార్కెట్కి హాలిడే. సో మనకు మళ్ళీ మండే రోజు మాత్రమే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఎంజాయ్ ది లాంగ్ వీకెండ్. నెక్స్ట్ ప్రెసిషన్ వైర్ ఇండియా లిమిటెడ్ ఈరోజు వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేస్తూ వాళ్ళ స్టాక్ స్ప్లిట్ని కూడా అనౌన్స్ చేశారు. ₹5 ఫేస్ వాల్యూ ఉన్న ఈ షేర్ని ₹1 ఫేస్ వాల్యూతో స్ప్లిట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ కంపెనీ ఒక షేర్స్ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీరు ఒక షేర్ని హోల్డ్ చేస్తున్నట్టయితే మీకు అడిషనల్గా 4 షేర్లు రికార్డ్ డేట్ తర్వాత యాడ్ అవుతాయి. ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ ఈరోజు సెషన్లీ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా ఎలక్సీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఎంబెడెడ్ సేఫ్టీ అండ్ సెక్యూర్ సిస్టమ్స్లో లీడర్ అయిన గ్రీన్ హిల్ సాఫ్ట్వేర్తో కలిపి వీళ్ళు లేటెస్ట్ ఇన్ ప్రొడక్షన్ రెడీ ఆటోస్టార్ కంప్లైంట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ను వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టంలో లాంచ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో మనకి ఈరోజు సెషన్లో టాటా ఎలక్సీ స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ రైల్టెల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి కోన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ సెటప్ చేయడానికి 86.9 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ వర్క్ నెక్స్ట్ 18 monthsలో కంప్లీట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ తర్వాత రైల్టెల్ స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. బట్ కానీ దాని తర్వాత ఈ స్టాక్ కరెక్ట్ అయ్యి ఈరోజు సెషన్లో 1.23% నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ హెజీ ఇన్ఫ్రా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు రాజస్థాన్లోని పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి 331 crores వర్త్ రోడ్ ప్రాజెక్ట్ని విన్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 5G ట్రయల్స్ కండక్ట్ చేయడానికి నోకియా ఇండియాతోని పార్ట్నర్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళ క్లయింట్ బేస్లోని మంత్ ఆన్ మంత్ చూసినట్టయితే 6.3% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా అండ్ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్లో 10% గ్రోత్ అండ్ యావరేజ్ క్లయింట్ ఫండింగ్ బుక్లో 32.3% గ్రోత్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్లోని 6.1% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ మంత్ బిజినెస్ అప్డేట్లో ఒక క్యాష్ సెగ్మెంట్లోనే వీళ్ళ మార్కెట్ షేర్ స్లైడ్గా కోల్పోయారు. మిగిలిన అన్ని సెగ్మెంట్స్లోని వీళ్ళు మార్కెట్ షేర్ని యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ పిజియన్ బ్రాండ్తో హోమ్ అప్లయన్సెస్ సేల్ చేసే స్టవ్ క్రాఫ్ట్స్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 53% గ్రోత్ కనబడుతుంది అండ్ ఎబిటాలో 10% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే మనకి 19% డ్రాప్ కనబడుతుంది. ఈ ప్యాట్లో డ్రాప్ ఉన్నదని చెప్పి సోషల్ మీడియాలో మీకు బాగా నాయిస్ వినబడుతుంది. బట్ కానీ ఈ ప్యాట్లో డ్రాప్ను మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకున్నట్టయితే వీళ్ళకి ప్యాట్లో ఎందుకు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుందంటే సింపుల్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ 2 quartersలో వీళ్ళకి ట్యాక్స్ కాంపోనెంట్ అంటూ మనకు కనబడట్లేదు. ఈ ట్యాక్స్ కాంపోనెంట్ ఎందుకు కనబడట్లేదు అంటే వీళ్ళ ప్రీవియస్ ఇయర్స్లోని లాసెస్ ఏవైతే ఉండేవి ఈ లాసెస్ అగేన్స్ట్గా వీళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్ లేకుండా సెట్ ఆఫ్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ఆ సెట్ ఆఫ్స్ ఉండడం వల్ల వీళ్ళు ప్రీవియస్ 2 quartersలో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రాలేదు. సో దీనివల్ల వీళ్ళకి ఈ క్వార్టర్లో చూసినట్టయితే ట్యాక్స్ 9.1 crores పే చేశారు. ఈ 9.1 crores ట్యాక్స్ పే చేయడం వల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి నెంబర్స్ డ్రాప్ అయినట్టుగా కనబడుతుంది. బట్ కానీ యాక్చువల్లీ వీళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ బట్టి చూసినట్టయితే వీళ్ళ ప్యాట్లో మనకి డ్రాప్ కనబడలేదు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ పీబీటీ నెంబర్లో పీబీటీలో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా మనకు గ్రోత్ కనబడుతుంది. సో అందుకని మనం రిజల్ట్స్ చూసేటప్పుడు ఓన్లీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ డ్రాప్ అయిందా లేదని మాత్రమే కాకుండా డ్రాప్ అయిందంటే ఎందుకు డ్రాప్ అయిందో రీజన్ కూడా చెక్ చేయడం బెటర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి వీళ్ళకి కమింగ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటే ఈ కమింగ్ క్వార్టర్స్లో ఈ ట్యాక్స్ కాంపోనెంట్ అయితే ఉంటుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ క్వార్టర్లో స్టవ్ క్రాఫ్ట్స్ వాళ్ళు 8,247 న్యూ అవుట్లెట్స్ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ టోటల్ అవుట్లెట్స్ నెంబర్ 63,428కి రీచ్ అయింది. అండ్ కరెంట్లీ స్టవ్ క్రాఫ్ట్స్కి వస్తున్న టోటల్ రెవెన్యూలో మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ మిక్సర్స్ అండ్ స్మాల్ అప్లయన్సెస్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్స్ మేజర్ రెవెన్యూని కంట్రిబ్యూట్ చేస్తుంది. నాకు వీళ్ళ రిజల్ట్స్లో కనబడిన ఇంకొక పాజిటివ్ పార్ట్ ఏంటంటే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్లో రిడక్షన్ కనబడడం విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈ క్వార్టర్లో స్టవ్ క్రాఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ డిఎంఎస్ సిస్టమ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. ఒకవేళ మీరు ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అయితే ఈ స్లైడ్ నెంబర్ 11కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ రిజల్ట్స్ తర్వాత స్టవ్ క్రాఫ్ట్ స్టాక్లో కొంచెం ప్రెషర్ కనబడి ఈరోజు సెషన్లో 2.5% కరెక్ట్ అయింది.
బట్ కానీ యాక్చువల్లీ వీళ్ళ ఆపరేషనల్ పరంగా ప్రాఫిట్ మీద అయితే ఇంపాక్ట్ పడలేదు. మనం చూసాం కదా, బేసికలీ వీళ్ళ ట్యాక్స్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్గా వీళ్ళు లాసెస్ ఏవైతే అవి సెట్ ఆఫ్ చేయడం వల్ల ప్రీవియస్ క్వార్టర్స్లో ట్యాక్స్ కాంపోనెంట్ లేదు, వేరే ఈ క్వార్టర్లో ట్యాక్స్ కాంపోనెంట్ యాడ్ అయ్యేసరికి వీళ్ళ ప్రాఫిట్లో మనకి ఇంపాక్ట్ కనబడుతుంది. బట్ ఇది కంపెనీకి మనం నెగిటివ్గా చూడలేం. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. మంత్ ఆన్ మంత్ కంపేర్ చేస్తే వీళ్ళ కార్గో వాల్యూమ్స్లోని 7% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ మంత్లో వీళ్ళు హజీరా పోర్ట్ రికార్డ్ లిక్విడ్ కార్గో వాల్యూమ్ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అక్టోబర్ మంత్లో కోల్ వాల్యూమ్ 21% గ్రో అయినట్టుగా, అండ్ ఈ ఫైనాన్షియల్ ఫస్ట్ 7 monthsలో లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్తో కంపేర్ చేసి 50% వీళ్ళ కార్గో వాల్యూమ్లో గ్రోత్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పవర్ నుంచి ఈరోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు మధ్యప్రదేశ్ బేస్డ్ ఈపీఎంపీఎల్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది ఎన్సీఎల్టీకి వెళ్ళిన కంపెనీ. ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఎక్వైర్ చేద్దామని ఏదైతే ప్రపోజల్ పెట్టారో ఈ ప్రపోజల్ కి ఎన్సీఎల్టీ అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అవుతే అదానీ పవర్ కి 1200 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ కెపాసిటీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సారేగామా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫండ్ రైజింగ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో క్యూఐపీ మోడ్లోని ఫండ్ రైజ్ చేయడానికి బోర్డు అప్రూవల్ ఇచ్చినట్టుగా, అండ్ ఈ షేర్ని 4264.68 రూపీస్కి ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నిన్న స్టాక్ క్లోజర్ బట్టి చూసినట్టయితే మరీ అంత డీప్ డిస్కౌంట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు కాబట్టి మనకు అంత పెద్ద నెగిటివ్ రియాక్షన్ అయితే స్టాక్లో కనపడలేదు. ఒకవేళ బాగా డిస్కౌంట్లు ఈ క్యూఐపీ ద్వారా ఫండ్ రైజ్ చేసినట్టయితే మాత్రం స్టాక్లో మనకు కొంచెం ఇంపాక్ట్ కనబడేది ఈరోజు. నెక్స్ట్ ఈజ్మే ట్రిప్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్లో క్లియర్గా లాక్డౌన్ తర్వాత చాలామంది ట్రావెలింగ్ లేక ఆగిపోయారు కదా, సో ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసేయడంతో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లోని ఈ అన్లాక్ ప్లే ఏదైతే ఉన్నదో ఈ అన్లాక్ ప్లే వీళ్ళ బిజినెస్లో క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చూడొచ్చు వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 164% గ్రోత్ కనబడుతుంది బుకింగ్ రెవెన్యూస్లో. అదే అడ్జస్టెడ్ రెవెన్యూస్లో చూసినట్టయితే 291% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ప్యాట్లో 330% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ఎయిర్లైన్ సెగ్మెంట్లో బుకింగ్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 2.5 times గ్రో అయ్యి. అండ్ హోటల్ బుకింగ్ విషయంకి వచ్చినట్టయితే హోటల్ బుకింగ్లో 11 times గ్రోత్ కనబడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ కరెంట్లీ ఈజ్మే ట్రిప్కి వస్తున్న టోటల్ రెవెన్యూస్లో 92.3% రెవెన్యూస్ B2C సెగ్మెంట్ నుంచి వస్తుంది. అండ్ ఈ క్వార్టర్లో ఈజ్మే ట్రిప్ ఒక మైల్ స్టోన్స్ విషయంకి వచ్చినట్టయితే ఈ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఎవర్ ఎక్విజిషన్ ట్రావెట్ని ఈ క్వార్టర్లోనే ఎక్వైర్ చేసింది. దీంతో వీళ్ళకి B2C హోటల్ అండ్ హాలిడే స్పేస్లోని ఎంట్రీ దొరుకుతుంది. అండ్ అలాగే వీళ్ళ గ్లోబల్ ప్రెజెన్స్ ఏదైతే ఉన్నదో ఈ గ్లోబల్ ప్రెజెన్స్ని ఇంకొక 3 countries ఫిలిప్పీన్స్, థాయిలాండ్ అండ్ యూఎస్ఏలో కూడా ఎక్స్పాండ్ చేసినట్టుగా, అండ్ ట్రావెల్ పోర్ట్తో వీళ్ళకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ 10 million అగ్రిమెంట్ని రెన్యూ చేసినట్టుగా చెప్తున్నారు. మిగిలిన స్పైస్ జెట్తో పార్ట్నర్షిప్ అండ్ అలాగే దుబాయ్ ఎక్స్పోతో పార్ట్నర్షిప్ ఇలాంటి డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. మీరు మన ట్విట్టర్లోకి వెళ్ళి చూసినట్టయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేశాను. వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు COP26 మీటింగ్లో ఇండియా ఇయర్ 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ చేశారు కదా, దాని రిలేటెడ్గా ET Now నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నెట్ జీరో అంబిషన్ ఏదైతే ఉన్నదో ఈ అంబిషన్ ఫుల్ఫిల్ చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈరోజు బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతుందని చెప్పి ET Now ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. అండ్ వీళ్ళ సోర్సెస్ ప్రకారం IOC 10,000 EV ఛార్జింగ్ స్టేషన్స్ని మన కంట్రీలో సెటప్ చేయబోతున్నట్టుగా, దీంతో పాటు వేరియస్ అదర్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా ET Now రిపోర్ట్ చేసింది. దీని కన్ఫర్మేషన్గా 12 o'clock తర్వాత IOC చైర్మన్ SM విద్యా గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. IOC నెక్స్ట్ 3 yearsలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేయబోతున్నట్టుగా, ఈ 10,000 ఛార్జింగ్ స్టేషన్స్లోని 2,000 ఛార్జింగ్ స్టేషన్స్ నెక్స్ట్ 12 monthsలోని అండ్ మిగిలిన 8,000 ఛార్జింగ్ స్టేషన్స్ని నెక్స్ట్ 2 yearsలో సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ శ్రీకాంత్ గారు ఏమన్నారంటే మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ పెరగాలంటే EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్. స్టేట్స్ లైక్ కర్ణాటక, ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్లో ఇంక్లూడ్ చేస్తున్నాయి. దీనివల్ల EV ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో అందు గురించి ఆ డిమాండ్ని క్యాటర్ చేయడం కోసం నెక్స్ట్ 3 yearsలో ఈ 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేశారు. EV రిలేటెడ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో IOC స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా వాళ్ళ బోర్డ్ మీటింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సిన బోర్డ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఆ బోర్డ్ మీటింగ్ని కాల్ ఆఫ్ చేశారు కదా. ఈ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్ బోర్డ్ మీటింగ్ని వీళ్ళు November 11th కండక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 48% గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి 17% డ్రాప్ రెవెన్యూస్లో కనబడుతుంది. సిమిలర్లీ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 29% గ్రోత్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 79% డ్రాప్ ఎబిటాలో కనబడుతుంది క్వార్టర్ బేసిస్లో. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 5.08% డ్రాప్ అయింది. లాస్ట్ 2 quartersతో కంపేర్ చేస్తే ఎబిటా మార్జిన్స్లో కూడా మనకు డ్రాప్ కనబడుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే ప్యాట్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 40% డీ గ్రోత్ అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 86% డీ గ్రోత్ కనబడుతుంది.
అండ్ ఈ క్వార్టర్ లక్ష్మీ ఆర్గానిక్స్ యొక్క అండర్ పర్ఫార్మెన్స్ మీద ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రవి గోయింకా గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఫైనాన్షియల్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు సేల్ చేసే ఎస్టీడీలో ఒక స్ప్రెడ్ బాగా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే బికాస్ డిమాండ్ బాగా పెరిగేసరికి. సో దానివల్ల ఆ ప్రోడక్ట్లో సేల్స్తో పాటు వీ హ్యావ్ ఎంజాయ్డ్ గుడ్ మార్జిన్స్. బట్ సెకండ్ క్వార్టర్లోని ఎస్టీడీలో ఒక స్ప్రెడ్స్ నార్మలైజ్ అయిపోయి, దీంతోపాటు ఈ క్వార్టర్ టూలోని వీళ్ళ ప్లాంట్లో ఉన్న ఇన్వెంటరీ అండ్ వాల్యూమ్స్ మీద ఫ్లడ్స్ యొక్క ఇంపాక్ట్ కనబడింది. యాక్చువల్ ఫ్లడ్స్ వల్ల వీళ్ళ ప్లాంట్లోకి వాటర్ వచ్చేయడంతో వీళ్ళ ప్లాంట్ని కొన్నాళ్ళు షట్ డౌన్ చేసేశారు. రవి గోయింకా గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ ప్లాంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇన్వెంటరీస్ కానీ ఆర్ అదర్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయి ఇవన్నీ వెల్ ఇన్సూర్డ్ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉన్నది, తొందరలోనే క్లెయిమ్ కూడా వస్తుందని ఆయన చెప్తున్నారు. ఈ క్వార్టర్ టూలో ఈ సెట్ బ్యాక్స్ ఏవైతున్నాయి, ఈ సెట్ బ్యాక్స్ వల్ల ఈ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నది. బట్ అదర్వైజ్ చూసినట్టయితే ఈ ఇయర్ మొత్తంలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశామని ఆయన చెప్తున్నారు. అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్ సేల్ చేసే 2 ప్రొడక్ట్స్ ఎసిటైల్ ఇంటర్మీడియట్స్ అండ్ స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్కి స్టడీ డిమాండ్ అయితే కనబడుతుంది. అండ్ మా కరెంట్ ఇయర్ ఇంటర్నల్ టార్గెట్స్ ఏవైతున్నాయి ఈ టార్గెట్స్ మేము సర్పాస్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఫ్లోరోకెమికల్స్ బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ అండ్ అలాగే షిప్పింగ్ కాస్ట్లు పెరగడం వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే డిలే అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ ఫ్లోరోకెమికల్స్ ప్రాజెక్ట్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ వల్ల సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే లక్ష్మీ ఆర్గానిక్స్ ఈ క్వార్టర్లో డెలివర్ చేసిన నెంబర్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి. రిజల్ట్స్ తర్వాత లక్ష్మీ ఆర్గానిక్ స్టాక్ 5% లోవర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు రిలీజ్ చేసిన వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఏవైతేనో దీని యొక్క ఇంపాక్ట్ ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ స్టాక్లో మనకి కంటిన్యూస్గా చాలా మంచి ర్యాలీ కనబడింది కదా. ఇంత స్టాక్లో గ్రోత్ తర్వాత వీక్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ అనేది కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ కానీ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎందుకంటే ఈ వీక్ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పూనావాలా ఫిన్కాప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఐఐడిఏ రెగ్యులేషన్స్ని కంప్లై చేయడం కోసం మ్యాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీలో వీళ్ళ స్టేక్ని డైవర్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ డైవర్స్మెంట్ ద్వారా వీళ్ళకి 351.85 crores ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ రానున్నట్టుగా చెప్తున్నారు. ఈ అమౌంట్ వీళ్ళకి క్రెడిట్ వచ్చినట్టయితే వీళ్ళు టైర్ 1 క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 52.2% నుంచి 56.1%గా ఇంక్రీజ్ అవుతుందని అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇండో యూఎస్ బయోటెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏదైతే ప్రీవియస్గా అనౌన్స్ చేసిన బోనస్ ఇష్యూ ఉన్నదో ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ని మండే రోజు అంటే 15th November 2021గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ టాటా స్టీల్లోకి టాటా BSLని ఏదైతే మర్జ్ చేస్తున్నారో ఈ మర్జర్కి బోర్డు నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అండ్ ఈ మర్జర్కి రికార్డ్ డేట్ని 16th Novemberగా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ రికార్డ్ డేట్ టైంకి ఎవరైతే టాటా స్టీల్ BSL షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 15 టాటా స్టీల్ BSL షేర్స్ హోల్డ్ చేస్తున్నట్టయితే వాటి ప్లేస్లో ఒక టాటా స్టీల్ షేర్ క్రెడిట్ అవుతుంది. సో ఈ మర్జర్ యొక్క రికార్డ్ డేట్ 16th November అని గుర్తుంచుకోండి. 16th November కన్నా ముందు మీ డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఈ మర్జర్లో పార్టిసిపేట్ చేయగలరు. యాక్చువల్లీ చాలా మంది దగ్గర నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఈ మర్జర్లో పార్టిసిపేట్ చేయాలి ఆపర్చునిటీ అని చెప్పి. బేసికలీ ఇది కమోడిటీ ప్లే, ప్యూర్లీ కమోడిటీ ప్లే. సో కమోడిటీ ప్లేలోని రిస్క్ ఉంటుంది. మర్జర్ రిలేటెడ్ ఆపర్చునిటీ పక్కన పెడితే ఒకవేళ స్టీల్ ప్రైజులు పడ్డాయనుకోండి ఆటోమేటిక్గా మనకి స్టాక్ ప్రైజులు 2 స్టాక్ ప్రైజులు పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రిస్క్ని గుర్తుంచుకుని మీరు మీ రిస్క్ అప్టైట్ బట్టి ప్లే చేయొచ్చు. నెక్స్ట్ SBI వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. స్టాండర్డ్ లోన్ బ్యాంక్ ఒక టోటల్ ఇన్కమ్ చూసినా అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్లోని టోటల్ ఇన్కమ్ చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ కనబడుతుంది. హౌఎవర్ SBI యొక్క ప్రొవిజన్స్లోని ప్రీవియస్ 2 quartersతో కంపేర్ చేస్తే సబ్స్టాన్షియల్ రిడక్షన్ కనబడడంతో వీళ్ళ ప్యాట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన బోత్ స్టాండర్డ్ లోన్ అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్లో రెండింటిలోనే మనకు మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ NPA నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే గ్రాస్ NPAలో మనకు రిడక్షన్ కనబడుతుంది ప్రీవియస్ 2 quartersతో కంపేర్ చేస్తే. అండ్ నెట్ NPA నెంబర్లో కూడా మనకి రిడక్షన్ కనబడుతుంది ప్రీవియస్ 2 quartersతో కంపేర్ చేస్తే. రిజల్ట్స్ తర్వాత SBI స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ అడ్వాన్స్ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి.